కనకాంబరాలండి, ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చాయంటే సూపర్గా వచ్చాయండి. ఒకే ఒక ప్లాంట్, ఓన్లీ సింగిల్ ప్లాంట్ అండి. ఒక్కసారి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, చాలా ఫ్లవర్స్. చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి. ఒక్కసారి చూడండి, ఒక్క ప్లాంటే. జస్ట్ వెంటిలేషన్ తగిలితే చాలండి, కొంచెం ఎండ బాగా తగలాలి, వెంటిలేషన్ ఉంటే. ఒక్క ప్లాంటే సూపర్గా వచ్చిందండి. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయంటే అన్ని ఫ్లవర్స్ వచ్చాయి. బయటికి కూడా వెళ్ళిపోయాయి. చూసారా, విండో పక్కన ఉందండి మాకైతే ఇది. చాలా బాగా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు ఫ్లవర్స్ కోస్తాను చూడండి, కోసిన తర్వాత మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఒక చిన్న గణపతి ఫోటోకి దండ వరకు వస్తుందండి. ఒక్క ప్లాంట్ అయినా అన్ని ఫ్లవర్స్. చూసారా, ఈ గోళం వెనకాల కలిపి వెళ్ళిపోయింది. ఇవో చూడండి, ఒక్కసారి చూడండి ఎన్ని వచ్చాయో. లోపల వరకు ఓన్లీ సింగిల్ ప్లాంట్. లోపల ఇలా మొగ్గలు ఏవి లేనివి మాత్రం డైరెక్ట్గా ఇలా మొత్తం కట్ చేసేయాలండి. ఇక్కడ వరకు ఇదంతా ఇది కట్ చేసేస్తేనే మీకు పక్కన చూసారా ఆల్రెడీ ఇంకో మొగ్గ వచ్చింది. మొత్తం ఇది కట్ చేసేయాలి. ఇది కూడా చూసారా, లోపల ఏ మొగ్గ లేదు. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూడండి మొత్తం ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. ఎన్ని ఫ్లవర్స్, ఒక్క ప్లాంట్కి ఎన్ని ఫ్లవర్స్ సూపర్గా వచ్చాయండి. ఇప్పుడు వీటిని దండ కడతాను చూడండి. మాల కడితే ఎంత బాగుంటుందంటే అన్ని పువ్వులు వచ్చాయి చూడండి, మొత్తం సూపర్గా వచ్చాయి. పువ్వుల సైజు కూడా చాలా పెద్ద పెద్దగా బాగున్నాయి. చూసారా, చాలా పెద్ద బాగున్నాయండి ఫ్లవరు. ఒకసారి మాల కట్టిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చూసారా, మాల కట్టాను. మాల కడితే ఎంత పెద్ద దండ వచ్చిందో. ఒక్క చెట్టుకి ఇన్ని ఫ్లవర్స్ సూపర్గా వచ్చాయి కదండి. మాల చూడండి, ఒక చిన్న గణపతికి సరిపడగా మాల అయితే వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందో చూసారా. ఒకసారి చూడండి, ఇలా కొంచెం ఇచ్చేసుకున్న కొంచెం చూసారా. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.